డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జతో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈరోజు నీ పత్రికల్ని, ఈరోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈరోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతల్ని రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చెబుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొన్న రాధాకృష్ణ ఏదో శనివారం పనికిమాల దరిద్ర ప్రోగ్రాం ఒకటి పెట్టుకుంటాడు కదా, దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం అంటే చంద్రబాబు నాయుడుకి అవసరం లేదంట, ఈ రాష్ట్రానికి అవసరం అంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకుండా పోయారనుకోండి, భగవంతుడు తీసుకెళ్తే ఈ రాష్ట్రం ఆగిపోద్దా? పొద్దున్నే లేచి వీడి పేపర్ చదవకపోతే ఏమైనా అవుద్దా? లేదా ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు మోహన్ చూడకపోతే రాష్ట్రం వెళ్ళిపోయాను అవుతుంది? నీకు మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయో లేకపోతే నరేంద్ర మోడీనో పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావు చేస్తా అయినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పార్టీ స్థాపించి, పార్టీ పెట్టి, ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వాళ్ళ ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 420 గాడివి. నువ్వు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని అలయన్స్ పెట్టుకుని ఆయన సంకనాయకు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. మొన్న మోడీ పవన్ కళ్యాణ్ సంకనాయకు 2014లో ముఖ్యమంత్రి అయ్యావు. తెలుగుదేశం పార్టీ కంటే సావు లేదంట, తెలుగుదేశం పార్టీని ఎవడు ఏం చేయలేడంట. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు సావులేదుగా, నువ్వు ఉన్నావు ఈ భూమి మీదే. నువ్వు ఉండేది హైదరాబాద్లోనే, అక్కడ ఏమైందిరా తెలుగుదేశం పార్టీ? తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఏమైందిరా చంద్రబాబు? నేను వస్తా, దమ్ము ధైర్యం ఉంటే మీ ఏబిఎన్ ఛానల్కి పిలవండి డిబేట్కి నన్ను. మావిగన్ మీరు అమరావతిని ఎలా దోచుకుంటున్నారో నాకు తెలుసు, నేను వస్తా. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఇది ప్రపోజల్ కరెక్టా కాదా అనే దాని మీద నేను యాజ్ ఎ పార్టీగా యాజ్ అన్ ఇండివిజువల్గా ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ ఎ డిబేట్. మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిన్న చిలక పలుకుల తొలి పలుకులో రాసినట్టుగా కరెక్టే అయితే డిబేట్ పెట్టండి. మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది వదిలేసేసి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తారా? ఆ పార్టీ అధినేత చెప్పింది పంది అంటే నంది అనే ఒకటి ఉండగా నువ్వు పంది కాదు నంది, నంది కాదు పంది అని అనాలా? ఇప్పుడు మీరు అంటాం లేదా? తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు? ఒక అధ్యక్షుడిగా వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయంలో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అమరావతిని మీరు సపోర్ట్ చేస్తుంటే తెలుగుదేశం నాయకులందరూ సపోర్ట్ చేయటం లేదా?
ఇప్పుడు ఎవడు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే జనసేన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం లేదా? బీఆర్ నాయుడు రాసలీలలో దొరికినటువంటి బీఆర్ నాయుడిని ఒక్క యాక్షన్ కూడా తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులంతా సపోర్ట్ చేయటం లేదా చంద్రబాబు నాయుడిని? ఆయన ఎవరు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో దొరికితే ఊరక షోకాసి నోటీస్ ఇచ్చి ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం నాయకులంతా పిసుకుంటా కూర్చోలేదా? కూర్చుంటారు. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ అధినేత తీసుకున్నటువంటి డెసిషన్కి ఆ పార్టీ వాళ్ళంతా విధేయులై ఉంటారు. అంత మాత్రం చేత వెన్నెముక లేని నాయకుల అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఎవరికి వెన్నెముక లేదా? అంటే మీ జనసేనలో ఎవరికి వెన్నెముక లేదా? మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారే తెలుగుదేశం అజెండాని, దానికి వెన్నెముక లేదా? ఎవరు వెన్నెముక లేకుండా మాట్లాడతారు? మీ పలుకులకి ఇవన్నీ కూడా నేను మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు అని నేను అనను. ఇవన్నీ కూడా మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా యూ హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ సబ్సిక్వెంట్గా వచ్చిన పదమంది చూసారా, దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి మహిళలకి. ఉంటే మా మీద బురద జల్లి ఏదో ప్రయత్నమా? నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సహజవుతున్నావు. మా సహచర ఎమ్మెల్యే నీకు 10 కోట్లు ఇస్తే బ్రోకరేజ్ చేసేవని బ్రోకర్గా నీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనిచేసే 10 కోట్ల రూపాయలు తీసుకొని ఇట్లా నీ చెంచాగాల చేత నెల్లూరులో ఉన్నాడు ఏబిఎన్ మహేష్ గారి చేత చెంచాలు రాయిస్తే నేను భయపడిపోతానా? వాడికి 50 లక్షలు ముట్టింది, నీకు 10 కోట్లు ముట్టిందని చెప్పి నీ తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లాలో మాట్లాడుతున్నా బ్రోకరేజ్ చేసావని. పొయ్యి ఏదన్నా ఉంటే ఎమ్మెల్యేలు మాట్లాడే బ్రోకరేజ్ పని చేసుకో. నేను ఇట్లాంటి తాటాక్ చెప్పులకి భయపడిపోయి నువ్వు రాసే ఈ టీవీలో రాసే ఏదో ప్రచారం నీకు దిక్కుని చోట రోజు రాసుకో. నువ్వు మొగడు అయితే రోజు రాసుకో నా మీద ఒక వార్త. ఇక్కడ భయపడేది లేదు. వాడు ఏబిఎన్ మహేష్ నువ్వు స్థలం కొన్నావు, యాడి రన్నింగ్ డబ్బులు బ్లాక్మెయిల్గా ఎవడైనా చెంచగలిగి చెప్పు. అంతేగాని దాన్ని తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్కి అనుచరులకి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పడం నీకు చేతనైంది.